హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. బేసిక్‌లో 50% గ్యారంటీ పెన్షన్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. ఏకీకృత పెన్షన్ పథకం నోటిఫై. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్‌ను అధికారికంగా నోటిఫై చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ సిస్టమ్ ఎన్‌పీఎస్ కిందకు వచ్చే ఉద్యోగులకు ఈ పథకం ఒక ఆప్షన్‌గా అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం వివరాలు, ప్రయోజనాలు మరియు అమలు తేదీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. యూపీఎస్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన అంశాలు. అధికారిక ప్రకటన. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను అధికారికంగా నోటిఫై చేసింది. వర్తింపు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ కింద కవర్ చేయబడ్డ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. అమలు తేదీ. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. బడ్జెట్‌కు ముందు ప్రకటన. ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. యూపీఎస్ లక్ష్యం మరియు నేపథ్యం. గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం యూపీఎస్‌ను ప్రారంభించింది. పాత పెన్షన్ స్కీమ్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ మధ్య సమతుల్యతను సాధించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన పెన్షన్ అందిస్తుంది. తద్వారా వారి ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. గెజిట్ నోటిఫికేషన్. ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పాత పెన్షన్ స్కీమ్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ మధ్య సమతుల్యతను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో యూపీఎస్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. యూపీఎస్ ప్రయోజనాలు. యూపీఎస్ కింద ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. హామీతో కూడిన పెన్షన్. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు వారి సగటు మూల వేతనంలో 50% భరోసా పెన్షన్ పొందుతారు. దామాషా పెన్షన్. 20 ఏళ్ల లోపు సర్వీస్ ఉన్న ఉద్యోగులకు దామాషా పెన్షన్ అందించబడుతుంది. కనీస పెన్షన్ హామీ. ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తే నెలకు రూ. 10,000 పెన్షన్ గ్యారంటీగా ఇవ్వబడుతుంది. ఇక యూపీఎస్ ఒక సమతుల్య విధానం. యూపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ రెండిట్లో ఉత్తమ అంశాలను మిళితం చేస్తుంది. పాత పెన్షన్ స్కీమ్ లాగా హామీతో కూడిన పెన్షన్ను అందిస్తూనే ఎన్‌పీఎస్‌లో ఉన్న పెట్టుబడి మరియు వృద్ధి అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఉద్యోగులకు ప్రయోజనం. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించేందుకు ఉద్దేశించబడింది. ముఖ్యంగా హామీతో కూడిన పెన్షన్ మరియు కనీస పెన్షన్ సౌకర్యాలతో ఉద్యోగులు ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని నోటిఫై చేయడం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్తగా పరిగణించవచ్చు. ఈ పథకం ద్వారానే ఉద్యోగులకు మంచి పెన్షన్ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.